హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఆర్హెచ్ టీం ప్యాట్ కమిన్స్ని ఐపీఎల్ ఆప్షన్లో 20 కోట్లు పెట్టి కొన్నక్క నుంచి సోషల్ మీడియాలో ఒకే ఒక్క రూమర్ అయితే భయంకరంగా అలచలవుతుంది. అదేంటంటే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మార్కరన్ అయితే కెప్టెన్సీ తీసేస్తున్నారని చెప్పి పిచ్చి పిచ్చి రూమర్స్ అయితే అలచలవుతున్నాయి. సో ఈ రూమర్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. మొదటగా ఎస్ఆర్హెచ్ టీంకి మార్కరన్ని కెప్టెన్సీ తీసేయడం వల్ల వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ముందుగా అడ్వాంటేజెస్ చూసుకుంటే మార్కరన్ కెప్టెన్గా ఉండటం వల్ల టీంలో మార్కరన్, ట్రావిస్ హెడ్, క్లాసిన్ ఇంకా ప్యాట్ కమిన్స్ ఈ నలుగురు మాత్రం ప్లేయింగ్ లెవెల్లో ఉండే ఛాన్స్ ఏదో ఉంది. అదే మార్కరన్ కెప్టెన్సీ తీసేశారనుకో, తను కానీ మంచిగా పర్ఫార్మెన్స్ చేయకపోతే తనను పక్కన పెట్టి తన ప్లేస్లో ఎవరైనా మంచి ప్లేయర్ని అయితే ప్లేయింగ్ లెవెల్ తీసుకురావచ్చు. అండ్ ఇదే కాకుండా కొన్నిసార్లు ఇండియన్ పిచ్చెస్లో కొన్ని పిచ్చెస్లో ఫాస్ట్ బౌలింగ్ బాగా పడుతుంది, అది కూడా పవర్ ప్లేలో బాగా పడుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మార్కరన్ కెప్టెన్గా లేకపోతే తనను పక్కన పెట్టి మార్కో జెన్సన్ కానీ ప్లేయింగ్ లెవెల్లో తీసుకుని వచ్చారంటే భువనేశ్వర్ అండ్ మార్కో జెన్సన్ పవర్ ప్లే డెడ్లీ కాంబినేషన్, లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దరు బాల్ రెండు పక్కలుగా స్వింగ్ చేస్తారు కాబట్టి పవర్ ప్లేలోని ఆపోజిట్ టీమ్స్కి చాలా వికెట్లు అయితే తీసేస్తారు. అలా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో చెన్నై లాంటి టీంలు వచ్చినప్పుడు అక్కడ స్పిన్ బౌలింగ్ బాగా పడుతుంది. అప్పుడు మార్కరన్ కెప్టెన్గా లేకపోతే తనను పక్కన పెట్టి అవసరమైతే వనిందా అసరంగాని కూడా ప్లేయింగ్లో తీసుకురావచ్చు. వనిందా అసరంగా స్పిన్ బౌలింగ్ ఎలా వేస్తాడో మనకు తెలుసు. అండ్ ఇదే కాకుండా మనోడు నెంబర్ 7, నెంబర్ 8లో వచ్చి మంచి పవర్ హిట్టింగ్ చేయగల ఎబిలిటీ అయితే ఉంది కాబట్టి సో ఎస్ఆర్హెచ్కి మంచి బ్యాట్స్మెన్గా కూడా యూస్ అవుతాడు. ఇప్పుడు మార్కరన్ కెప్టెన్సీ తీసేయడం వల్ల ఎస్ఆర్హెచ్కి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ చూసుకుంటే అది మార్కరన్ లాంటి బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నాడా లేదా అని. అంటే కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనోడి ప్లేయింగ్లో తీసి పక్కనైతే పెట్టాలి. అలాంటి సిచ్యువేషన్లో మనోడి ప్లేస్లో మనోడు లాంటి పొటెన్షియల్ ఉన్న బ్యాట్స్మెన్ మన ఎస్ఆర్హెచ్ టీంలో ఎవరైనా ఉన్నారా అని మనం చూసుకుంటే 100% మనోడు రీప్లేస్ చేసే ప్లేయర్ అయితే ఎవరు లేరు. ఇదే డిసడ్వాంటేజ్. బట్ ఇక్కడ ఒక చేంజ్ చేయొచ్చు. అదేంటంటే మార్కరన్ ప్లేయింగ్ లెవెల్లో తీసేశారంటే అప్పుడు ఓపెనర్గా ఉన్నటువంటి అభిషేక్ శర్మ అయితే 2 డౌన్లోకి పంపించాలి. అప్పుడు ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్ అండ్ ట్రావిస్ హెడ్, 1 డౌన్లో రాహుల్ త్రిపాఠి, 2 డౌన్లో అభిషేక్ శర్మ, ఇంకా నెంబర్ 5లోకి వచ్చేసరికి హెన్రిచ్ క్లాసెన్. ఓవరాల్గా ఈ బ్యాటింగ్ అటు కూడా బాగానే ఉంది. కాకపోతే వచ్చి మైనస్ ఏంటంటే అభిషేక్ శర్మ ఓపెనర్గా కంపేర్ చేసుకుంటే మిడిల్ ఆర్డర్లో అంత మంచి రికార్డ్స్ అయితే తెలియదు. సో తన బ్యాటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గాయస్ ఇంకా ఓవరాల్గా మార్కరన్ లేకుండా ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్లోని ఎలా ఉంటుంది అని మనం చూసుకుంటే ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్ అండ్ ట్రావిస్ హెడ్, 1 డౌన్లో రాహుల్ త్రిపాఠి, 2 డౌన్లో అభిషేక్ శర్మ, 3 డౌన్లో అదే నెంబర్ 5లోకి వచ్చేసరికి హెన్రిచ్ క్లాసెన్, నెంబర్ 6 చూసుకుంటే అబ్దుల్ సమద్, నెంబర్ 7కి వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8 చూసుకుంటే వనిందా అసరంగా ఆర్ మార్కో జెన్సన్, నెంబర్ 9లోకి వచ్చేసరికి ప్యాట్ కమిన్స్, నెంబర్ 10 చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, లాస్ట్గా నెంబర్ 11కి వచ్చేసరికి ఇక్కడ నటరాజన్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి అది నెంబర్ 8లో వచ్చే ప్లేయర్ని బట్టి ఉంటుంది. నెంబర్ 8లో వనిందా అసరంగా వచ్చాడంటే ఇక్కడ ఫాస్ట్ బౌలర్ అయినటువంటి ఉమ్రాన్ మాలిక్ని అయితే తీసుకుంటారు. లేదు నెంబర్ 8లో మార్కో జెన్సన్ కానీ వచ్చాడంటే ఇక్కడ స్పిన్ బౌలర్ అయినటువంటి మయాంక్ మార్కర్ అయితే ట్రై చేస్తారు. గాయస్ ఇంకా ఫైనల్గా ఎస్ఆర్హెచ్ టీం మార్కరన్ కెప్టెన్సీని తీసేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇవి. ఇప్పుడు ఇంకా ఎస్ఆర్హెచ్ టీంకి ఎవరికి కెప్టెన్ ఉంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి మీరు ఎలాంటి ప్లేయింగ్లో అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసి వీడియోకి అయితే కొద్దిగా లైక్ అయితే చేయండి. వీడియో అయితే కామెంట్స్లో నిండిపోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.